రాజకీయాలు మరోసారి ఆసక్తిగా మారాయి. గవర్నర్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. దీంతో ముఖ్యమంత్రి న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కర్ణాటక హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ముడా ద్వారా సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి పేరిట 14 ఇంటి స్థలాలు పొందడం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు గవర్నర్కు ఫిర్యాదులందాయి. సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం, ప్రదీప్ కుమార్, స్నేహమయి కృష్ణ ఫిర్యాదుతో సీఎంపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ అంగీకరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నెల రోజుల పాటు సాగిన విచారణలు, పలు వాయిదాల తర్వాత ఈ నెల 12న వాదనలు ముగిశాయి. ఇప్పటికే అందరి వాదనలు విన్న ఏకసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పును ప్రకటించింది. సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టేసింది. గవర్నర్ చర్యలు చట్ట ప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. బెంగళూరు నగర పర్యటనలో ఉన్న సిద్ధరామయ్య ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఆ వెంటనే అధికారిక నివాసం కావేరికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు ఎంబీ పాటిల్, శివరాజ్ తంగడిగా, కృష్ణ బైరేగౌడ, బైరతి సురేష్ సహా పలువురు నేతలు హుటాహుటిన సీఎం నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీఎం సిద్ధరామయ్య పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టు ఫుల్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్ తో సిద్ధరామయ్య ఫోన్లో చర్చించారు. సాధ్యమైనంత త్వరగానే పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. బుధవారం సిద్ధరామయ్య తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా సిద్ధరామయ్యకు ఫోన్ చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. దీన్ని బట్టి పరోక్షంగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అధిష్టానం సందేశమిచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య ముడా ఇంటి స్థలాల వివాదంలో తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. అలాగే సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సీఎంగా కొనసాగుతూనే న్యాయ పోరాటం చేస్తానన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే దురాలోచనతోనే కుట్ర చేస్తున్నారని, జేడీఎస్, బీజేపీ నేతలు కుట్ర పన్నారని అన్నారు. మొత్తానికి హైకోర్టు తీర్పు సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో అల్లకల్లోలం మొదలైంది. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు. ఇక మైసూరులో సీఎం రాజీనామా కోరుతూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.